కొంచెం ఉప్పు వేయవండి. చూడండి, మనకి డిసీజెస్ ఒక ఒక 7 స్టేజెస్ ఉన్నాయి. ఏ 6 స్టేజెస్ చూద్దాం. ఏ స్టేజ్ 6 స్టేజెస్ అంటే ఫస్ట్ స్టేజ్లో ఏముంటుంది? ఫస్ట్ ఎవరికైతే గుర్తుపెట్టుకోండి, అందరూ నోట్ చేసుకోండి ఈ పాయింట్. ఎవరికైతే ఫాస్టింగ్ గ్లూకోజ్ బిలో 90, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ హెచ్బిఏవన్సి బిలో 5%. ఉమ్. ఎవరికైతే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇన్సులిన్ చాలా మందికి ఇది బిలో 90 ఉంటుంది, ఇది బిలో 5 ఉంటుంది, కానీ ఇది ఉండదు. ఎవరికైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ 3 to 6 లోపల ఉంటుందో, నా ఉద్దేశంలో వాళ్ళు బై అండ్ లార్జ్ విల్ బి హెల్దీ. ఫస్ట్ పాయింట్. ఇది నా ఉద్దేశంలో వరల్డ్ పాపులేషన్లో, కెన్ లెట్ మీ టెల్ యూ అగైన్, వరల్డ్ పాపులేషన్లో ఒక 5% ఉంటుందో లేదో నాకు డౌట్. ఎందుకని? హలో, ఇండియా పాపులేషన్ కూడా 5-10% కంటే ఈ పారామీటర్ అంటే ఇది ఇది ఉన్నంత మాత్రం ఓకే కాదు. ఇంకా వేరే ప్రాబ్లం ఉండొచ్చు, అది వేరే విషయం. మనం బేసిక్ చూద్దాం. ఎందుకని అంటారు? హలో, వినపడుతుందా? నేను ఐ మేడ్ వన్ స్టేట్మెంట్. ఏమని? ఇట్లా ఇంత 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 ఐడియల్ కండిషన్స్ ఒక 5-10% కూడా ఇండియాలో ఉండదని నేను చెప్తున్నాను. ఎందుకని చెప్తున్నాను అలా? ఏంటి, ఎవరు మాట్లాడరా ఏమి? ఆన్సర్ చెప్పండి మూర్తి గారు. సార్ వాళ్ళు అదే ఈ మన దినచర్యలు ఫాలో అవరు సార్ వాళ్ళు మెయిన్ మిస్టేక్స్, ఆ, మెయిన్ దినచర్య మీరు మిక్సప్ అయిపోకండి. మిస్టేక్స్ రాంగ్ ఉంటాయి హ్యాబిట్స్ ది అందరికి ఒక కూడా. పాయింట్, అది దినచర్య ఒక పాయింట్. అది వదిలేండి, దినచర్య వదిలేండి. దినచర్య కావాలంటే ఇప్పుడు అవును. ఈ మిస్టేక్స్ మనందరం కూడా చేస్తున్నాము. అందుకనే ఐసీఎంఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, వాళ్ళ స్టడీ చదువు చూడండి, కళ్ళు బయలు గమ్ముతాయి. అంత ఘోరంగా ఉంది. కారణం, ఎవరు ఒక్క మిస్టేక్ అని ఎవరైనా చేస్తారో లేదు? అందరం చెప్పండి. మన అందరూ గ్రూప్లోనే చేస్తారు, ఈ అందరూ 10 అందరూ మిస్టేక్స్ చేస్తారు. చేయకుండా ఉన్నోళ్ళు ఎవరు అక్కడ చూపించండి. అదే. ఈ కోర్స్ అయ్యాక మీరు చేయరు, కన్ఫామ్గా ఉమ్, చేస్తారా? ఉమ్. చేయ చేయ సో ఇది అద్భుతమైనటువంటి రీడింగ్స్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ స్టేజ్ 1లో ఏమొస్తుంది చూడండి. సార్ నాది మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది. నేను మళ్ళీ వెళ్ళి వేరే దాంట్లో జాయిన్ అయ్యాను. వెరీ గుడ్, వెరీ గుడ్. సార్ చెప్పరా మళ్ళీ ఒకసారి ఏం చెప్పారో, ఇది ఇంపార్టెంట్ది. చూడండి, అంటే ఎప్పుడైతే ఈ పారామీటర్స్ కరెక్ట్గా ఉంటాయో, ఫాస్టింగ్ గ్లూకోజ్ బిలో 90, A1C బిలో 5%, ఇన్సులిన్ 3 to 6 ఉంటుందో, వాళ్ళకి బై అండ్ లార్జ్ దే విల్ బి మోర్ హెల్దీ. అంటే మిగతా పారామీటర్స్ కూడా ఇంపార్టెంట్ చెప్పాను కదా, మనం మూడే చూస్తున్నాం, మిగతా దర్ ఆర్ అదర్ పారామీటర్స్. ఎవరికైతే మెల్లిగా ఏమవుద్ది, మనం మిస్టేక్స్ చేయటం వల్ల ఏమవుతుంది, ఫస్ట్ ఏం వస్తుంది ప్రాబ్లం? గెస్ చేయగలరు ఎవరన్నా? హైదరాబాద్లో ట్రైన్ బయలుదేరి విజయవాడ వచ్చే ఫస్ట్ వచ్చే స్టేషన్ ఏంటి? పెద్ద స్టేషన్ కాజీపేట్. అంతేగాని మీకు ఖమ్మం రాదు. అలానే ఫస్ట్ పెరిగే ప్రాబ్లం ఇన్సులిన్ అనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ అబౌవ్ 7 అవుద్ది. ఎప్పుడైతే ఫాస్టింగ్ ఇన్సులిన్ పెరుగుద్దో ఏమవుద్ది ప్రాబ్లం మన బాడీలో? ఎనీబడి గెస్? ఎవరికైతే బెల్లీ ఫ్యాట్, ఫాస్టింగ్, బెల్లీ యా, వెరీ కరెక్ట్, బెల్లీ బెల్లీ ఫ్యాట్. ఫ్యాట్ వస్తుంది. అవును, బెల్లీ ఫ్యాట్, ఓవర్ వెయిట్ మొదలవుద్ది స్లోగా అనమాట. అంటే ఇదే రూల్ అని ఓవర్ చెప్పలేము, కొంచెం అటు ఇటుగా. అదే. ఉమ్, ఎవరికైతే ఇంకా ఏమవుద్ది, కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం మొదలవుద్ది, ఆ తర్వాత బీపీ మొదలవచ్చు, ఆ తర్వాత కొలెస్ట్రాల్ పెరగవచ్చు. కార్యక్రమం మొదలైందనమాట. ట్రైన్ హైదరాబాద్లో బయలుదేరింది, ట్రాక్లో ఉంది. అది కొంతసేపు అయ్యాక డెఫినెట్గా కాజీపేట వెళ్తుంది, వెళ్ళదా? వెళ్తుంది వెళ్తుంది. సేమ్ థింగ్. ఆర్ డూయింగ్ 10 మిస్టేక్స్. ఫస్ట్ స్టెప్ ఇదనమాట, ఫాస్టింగ్ గ్లూకోజ్ పెరుగుద్ది. నెక్స్ట్ చూడండి, మోడరేట్ అనమాట. ఇంకా షుగర్ కూడా నార్మల్ ఉంది చూడండి, ఇది నార్మల్ ఉంది, ఇది నార్మల్ ఉంది. కానీ ఇన్సులిన్ బీభత్సంగా పెరిగిపోయింది అనమాట. రెసిస్టెన్స్ 3 అయిపోయింది, 1.5 నుండి 3 అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం మొదలవుతాయి. ఇంకా పెద్ద పొట్ట వస్తుంటుంది, ఇంకా ఓవర్ వెయిట్ అవ్వచ్చు, ఇంకా బాగా ఆకలేస్తుంటుంది అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ స్టేజ్ కూడా, ఈ స్టేజ్లో కూడా చూడండి, ఫాస్టింగ్ షుగర్ కంట్రోల్ అనే ఉంది, నార్మల్గానే ఉంది. A1C కూడా నార్మల్గానే ఉంది. కానీ ఇన్సులిన్ పెరుగుతుంది. అబౌవ్ 7 అంటే ఎంత అనుకుంటున్నారు?
అబౌవ్ 7 అంటే 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 25 ఉండొచ్చు, 30 ఉండొచ్చు. కన్ఫామ్గా అబౌవ్ 7 అంటే ఇది థర్డ్ స్టేజ్ ప్రాబ్లం అనమాట. అంటే వాడు ఆల్రెడీ హైదరాబాద్లో బయలుదేరి ఖమ్మం దాకా వచ్చేసాడు. విజయవాడకి రావడం అంటే బ్యాండ్ వేయించుకోవడం అనమాట. అందులో తక్కువ ఉంటుంది తిని అందుకే ఎండుకారం వేసుకోవడం బెటర్. ఏమంటారు? ఏం ఏం లేదు సార్. నెక్స్ట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కొంతమందికి ఎలా ఉంటుంది తెలుసా? పీపీ షుగర్ వచ్చి ఫాస్టింగ్ షుగర్ కంటే తక్కువ ఉంటుంది. జనరల్గా ఏమవుతుంది, మనం తిన్నాక ఏమవుతుంది, షుగర్ పెరుగుతుందా, తినకముందు షుగర్ ఎక్కువ ఉంటుందా, తిన్నాక షుగర్ ఎక్కువ ఉంటుందా? తిన్నాక ఎక్కువ ఉంటుంది. కానీ కొంతమందికి అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి తిన్నాక ఫుడ్ తిన్నాక వాళ్ళ షుగరు ఫాస్టింగ్ షుగర్ కన్నా తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళ బాడీలో బీభత్సంగా ఇన్సులిన్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే బాగా ఇన్సులిన్ ఎక్కువ ఉంటుందో ఏమవుతుంది, షుగరు డౌన్ అయిపోద్ది. దానికి తోడు ఓవర్ వెయిట్ పెరుగుతూ ఉంటాం అనమాట. స్టేజ్ 4 చూడండి. ఈ టైంలో ఏమేమి జరుగుతుంది చూడండి ప్రాబ్లంలు. ఫ్రీక్వెంట్ హంగర్, తిన్న మళ్ళీ 3 గంటలకు మళ్ళీ ఆకలేస్తుంటుంది, ఏదో బకాసురు టైప్లో. బెల్లీ ఫ్యాట్, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్, కార్డియోవాస్కులర్ డిసీజులు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ. చూడండి ఇంకా షుగర్ రాలే వాళ్ళకి. చూసారా? ప్రీ డయాబెటిక్ అదేం కాదు, అంతా నార్మల్. అదే చెప్తారు చూడండి, ఒకడు బాగా లావుకుంటాడు, 30 కిలోలు లావుకుంటాడు, ఏజ్ తక్కువే, అన్ని టెస్టులు నార్మల్. సారీ, అన్ని టెస్టులు నార్మల్. ఎందుకంటే వాళ్ళు ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ చేయించుకుంటారు, హెచ్బిఓన్ చేసుకుంటారు, ఇన్సులిన్ చేయించుకోలేదు. అందుకనే వాళ్ళందరూ నార్మల్ అనుకుంటారు, కానీ వాళ్ళు నార్మలా చెప్పండి? 30 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు నార్మలా మీ లెక్కలో? కాదండి, అదే కదా. అబ్నార్మల్. బెల్లీ ఫ్యాట్ ఉంది, అన్నీ నార్మల్ అంటాడు. మనం ఏమడగాలి డాక్టర్ని? డాక్టర్ గారు అన్నీ నార్మల్గా అయితే నేను అబ్నార్మల్గా ఎలా ఉన్నాను అని అడగాల లేదా మనం క్వశ్చన్? సార్ డాక్టర్ గారు కూడా చెప్పే టైం ఉండదు, వినే మనకి ఏది ఉండదు సార్. డాక్టర్ వాళ్ళు ఎవరు చెప్తున్నారు, ఎవరు ఏం చెప్పరు కదా, మందులు రాసేయడం పంపేయడం. సో మనం అనుకోవాలి, మీరు 500 రూపాయలు ఫీజు కడుతున్నారు, అడగాల. ఇప్పుడు మీకు ఒక చెప్తా, ఒక సిచ్యువేషన్ చెప్తా, షేర్ విత్ యూ లేటర్. తర్వాత నెక్స్ట్ స్టేజ్ చూడండి, స్టేజ్ 4. స్టేజ్ 4 అంటే ఏంటి? మనం ఆల్రెడీ మీకు ఒక వీడియో చూపించాను నేను, ప్రీ డయాబెటిక్ లో వచ్చాడు. ప్రీ డయాబెటీస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు డయాబెటిక్ లైట్కి బదులైంది ఆయనకి. షుగర్ ఎంత పెరిగింది? 100 to 125 ఇచ్చాడు. చాలా మంది నేను చూస్తున్నా, వాడు షుగర్ 120 ఉంది అనుకున్నా, నథింగ్ టు వరీ, నో ప్రాబ్లం, ట్రూ, నో ప్రాబ్లం. కానీ దే ఆర్ ఇన్ ఎ రాంగ్ డైరెక్షన్. నెక్స్ట్ స్టేజ్ చూడండి, ఇది డయాబెటీస్. ఇక్కడ వాడు కొంప మునిగినట్టు. ఈ స్టేజ్కి వచ్చింది అనుకోండి, ఈ స్టేజ్కి వచ్చిందంటే ఏంటో తెలుసా? 50% మీ ప్యాంక్రియాస్ ఆల్రెడీ దాని పర్ఫార్మెన్స్ పోగొట్టుకుంది. ఈ తర్వాత మీరు కాళ్ళు చేతులు తనుకున్నా కూడా ఒక్కోసారి మీరు డయాబెటిక్ బయటపడలేరు. ఈ స్టేజ్ 4 వరకు చాలా ఈజీగా బయటపడవచ్చు. స్టేజ్ 5లో కూడా బయటపడవచ్చు, కాకపోతే మనకు మంచిగా డిటర్మినేషన్ కావాలి. స్టేజ్ 6 ఏంటి? స్టేజ్ 6 ఇంకా బాగా షుగర్ 200 అయిపోయింది చూడండి, షుగర్ ఏవో. అప్పుడేమవుతుంది తెలుసు చూడండి, ఇన్సులిన్ తగ్గిపోయింది. ఇక్కడ నుండి ఇన్సులిన్ ప్యాంక్రియాస్ పనిచేయడం తగ్గిపోయింది అనమాట. ఇదంతా మరీ ఘోరం. ఏంటంటే ఈ మధ్య ఎవరైనా డయాబెటిక్ అనుకోండి, వెంటనే మందులు రాసేయడం వాడికి ప్యాంక్రియాస్ సరిగ్గా పనిచేస్తుందా లేదా ఏంటి వాడి కథను చూడడం. స్టేజ్ 7 ఇది సివియర్ డయాబెటీస్. అంటే చూడండి, వాళ్ళ ఇన్సులిన్ ఎంత అయింది చూసారా? ఎంత ఉంది వాళ్ళ ఇన్సులిన్? బిలో 3. అంటే వాళ్ళు టైప్ 2 డయాబెటీస్ నుండి టైప్ 1కి వెళ్ళారనమాట, గ్రాడ్యుయేట్ అయ్యారనమాట. సో టైప్ 2 డయాబెటీస్ నుండి టైప్ 1 అవడానికి కారణం బికాస్ ఆఫ్ అవర్ చూసారా? అర్థమైందా ఇప్పుడు ఇది లాజిక్?
ఈ స్టేజ్లో ఉంటామంటే అంటే ఏంటి, వేర్ ఆర్ యూ? బెల్లీ ఫ్యాట్ ఉంటే మీరు ఇలా ఈ బ్యాచ్ అనమాట. ఎవరికైతే ప్రీ డయాబెటీస్ ఉంది, పీసీఓడి ప్రాబ్లం, బీపీలు ఉన్నాయంటే ఈ లెవెల్లో ఉన్నాం మనం. ఇది ఓకేనా మీకు? డయాబెటిక్ కాదు వచ్చి సార్. డయాబెటిక్ వచ్చిన బ్యాచ్ ఇది. కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉన్నాయి. కానీ ఇదేం డేంజరా? నో డేంజర్. చక్కగా గాలి పీల్చుకోవచ్చు, పనులు చేసుకోవచ్చు. వాడు కంప్యూటర్ కూడా పని చేసుకుంటున్నాడు వాడు ఇక్కడ ఉండి. సో ఏ స్టిచ్ ఇన్ టైం సేవ్స్ 9 అన్నట్లు మీరు మీ హెల్త్ స్కోర్ ఎవరెవరైతే ఇంకా బ్లడ్ టెస్ట్ చేసుకునేది చేయించుకోండి. ఆ తర్వాత మీ హెల్త్ స్కోర్ రాసుకోండి. ఇవాళ ఒక ఆడియో పెట్టాను వినండి. ఎవరో ఒక ఆమె చెప్తుంది అనమాట, సార్ నేను అలాగా ఇంప్రూవ్ అవ్వట్లేదని. సో మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నాట్ కంపీట్ విత్ అదర్స్. యూ హ్యావ్ టు కంపీట్ విత్ యువర్ సెల్ఫ్. ఒకప్పుడు నా వెయిట్ 69 ఉంది. నేను 69 నుండి 67కి వచ్చాను, వెరీ హ్యాపీ. ఇంకోటి 69 నుండి 60కి వచ్చాడు, డోంట్ వరీ అబౌట్ హిమ్. యూ డూ ద రైట్ థింగ్స్. వెన్ యూ డూ ద రైట్ థింగ్స్ విల్ హ్యాపెన్. సార్ బరువు అంటే నెలకి ఎంతవరకు తగ్గచ్చు, అంటే ఏ రేంజ్ లో తగ్గచ్చు? చూడండి, ఇది దెర్ ఇస్ నో, ఇది థీరీలు గీరీలు పక్కన పెట్టేయండి. యూ డూ ద రైట్ థింగ్స్. సీ వాట్ యువర్ బాడీ ఈస్ డూయింగ్. ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. ఒక్కొక్కరు ఎలా రియాక్ట్ అవుతుంది మనం చెప్పలేం. కనుక ఓకే. సి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. సి దిస్ క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ ఇన్ ఐసోలేషన్. ఇప్పుడు సపోజ్ ఒక ఓకే. ఆయన 120 kg ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఆయన 1 month లో మంచిగా మన ప్రోగ్రామ్ ఫాలో అయ్యి బహుశా చాలా మందికి ఇంచ్ లాస్ కూడా ఐ సీన్ 2 inches లాస్ అయ్యాం సార్ మేము. వేస్ట్ సైజు ఇంకా వెయిట్ కూడా ఒక 5 kg తగ్గాడు. ఇంకొక ఆయన ఒక 65 ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక 1 kg తగ్గి ఉండొచ్చు. దేని మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ డోంట్ గో బై ఆల్ దిస్ స్టఫ్. మీరు ఓకే. యూ ఫోకస్ ఆన్ యూర్ డూయింగ్ ద రైట్ థింగ్స్. అందరిగా వెయిట్ చాట్ అందరి దగ్గర ఉంది కదా. అవును సార్. ఇది అందరు కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఈ స్లైడ్ అర్థమైంది కదా అందరికీ? లాస్ట్ టైం ఎక్స్ప్లెయిన్ చేశాను. టూ బిజీ ఫర్ ఇంప్రూవ్మెంట్స్. ఈ స్లైడ్ ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏంటి కథ? ఈ స్లైడ్ ఏం చెప్తుంది? మనకేం అర్థం అవుతుంది? వీల్స్ సార్. దానిలో మనం ఏం నేర్చుకోవచ్చు ఆ వీల్స్ లో? దానికి ఏం అర్థం అవుతుంది? నో ప్రాబ్లం వెయిట్ కాదు మోసేది, మొత్తానికి చాలా బర్డన్ పడుతుంది సార్. కరెక్ట్. ఏంటి, వాట్ ఈజ్ అవర్ లెర్నింగ్? దీనిలో మనం ఏం నేర్చుకుంటాం? మన వెయిట్ తెలుస్తుంది కానీ మన బటన్ అనేది మనకే కాబట్టి అవతల వాళ్ళ మాటలు వినుకోకుండా మనం చేసుకోవాలి సార్ ఏదైనా. అంటే ఇది మంచిది అంటారా? మీకు అట్లా అర్థమైందా? అంటే ఈ లాక్కెళ్తున్నాడు. ఇప్పుడు ఏం చూడండి, ఇద్దరు మనుషులు వచ్చేసి పెద్ద పెద్ద బండి తోసుకెళ్తారు. వాళ్ళ వీల్స్ ఎలా ఉన్నాయి? స్క్వేర్ వీల్స్ ఉన్నాయి. స్క్వేర్ వీల్స్ ఉంటే కష్టం లాక్కెళ్ళటం, చాలా ఇబ్బంది. చూడండి చెమటలు పడుతున్నాయి వీళ్ళకి. ఎవరో దాన్ని వచ్చి, సార్ ఈ స్క్వేర్ వీల్స్ మంచిది కాదు, ఈ రౌండ్ పెట్టుకొని ఈజీగా ఉంటుందని చెప్పాడు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు? నో థ్యాంక్స్, వీఆర్ టూ బిజీ. నేను ఐఎమ్ సీయింగ్ దిస్ ఎవ్రీ టైం. పార్క్లో ఎవరైనా కలిసి లావటోడితే ఎవరు చెప్పాడు అనుకోండి, నో థ్యాంక్స్ అని వెళ్ళిపోయే బ్యాచ్ చాలా మంది ఉంటారు. వినరు. ఎస్ సార్, నిజమే. ఎందుకంటే వాళ్ళు అనుకోవచ్చు అండి, అఫ్ కోర్స్ వాళ్ళు అనుకోవచ్చు, ఈడెవడో వచ్చాడు రా, ఏదో ప్రోడక్ట్ అమ్మడానికి మన వెనకబడుతున్నాడు అనుకుంటారు. ఐ నో దట్, బట్ ఐఎమ్ నాట్ బాదర్డ్. చెప్తాం అనమాట. ఏమర్థమైంది దీనివల్ల? చూడండి, ఇల్లిటరేట్ ఆఫ్ 21వ సెంచరీలో రాయటం చదవటం రాకపోవడంత మాత్రాన వాళ్ళు చదువులేని వాళ్ళని కాదు. ఎవరైతే కొత్తగా నేర్చుకోరో, ఏమి నేర్చుకోం మనం, కొత్తగా ఏమి నేర్చుకోం. ఆ తర్వాత కొన్ని మనం నేర్చుకునే తప్పులు ఉంటాయి, అవి దాన్ని అన్లెర్న్ చేసుకోవాలి, అది వదిలేయాల. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒకటి ఇడ్లీ తింటే చాలా మంచిదని అందరం అనుకుంటాం, అవునా కదా? ఇడ్లీ అనేది అద్భుతమైన ఫుడ్ అనుకుంటాం, అవునా కదా? కానీ ఇడ్లీ వల్లనే మనకి షుగర్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బాగా హై కార్బోహైడ్రేట్స్. అలాంటిది మనం అన్లెర్న్ చేసుకోవాలా.
చాలా మంది అంటారు ఎక్కువ నీళ్ళు తాగితే కిడ్నీలు పోతాయి అంటారు. ఇంకోళ్ళు ఏమంటారంటే దాహం వేసినప్పుడు తాగంటారు. అసలు ఏం చేయాలి? ఏంటి కరెక్ట్ ఏంటి? ఇప్పుడు కొంతమంది చెప్తారు 5 లీటర్లు తాగండి, 6 లీటర్లు తాగండి అంటారు. కొంతమంది 1 లీటర్ తాగి చాలు, 2 తాగి చాలు, దాంతోపాటు ఫ్రూట్స్ తినండి మంచిది, నీళ్ళు తాగే కన్నా కూడా ఫ్రూటీ ఫుడ్ తినండి అంటారు. ఏది కరెక్ట్? లర్న్ అన్లర్న్, రీలెర్నింగ్. ఇప్పుడు మీరు అందరూ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఎంతమంది చేరారు వాళ్ళ గ్రూప్లో? ఎంతమంది ఉన్నారు? ఓ 18 మంది ఉన్నారు. ఈ 18 మంది నేర్చుకోవడానికి మీరు ఉత్సాహంగా ఉన్నారు. వెరీ గుడ్. రీలెర్నింగ్, కొత్తగా నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎవరెవరు ఏమేమి కొత్తగా నేర్చుకున్నారు. మళ్ళీ ఇంకో పాయింట్ ఇది గుర్తుపెట్టుకోండి, రైట్ వే ఆఫ్ ఎంక్వైరీ. ఎవడో చెప్పాడని మీరు ఫాలో అవ్వద్దు. చూడండి, డు నాట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్ సింప్లీ బికాజ్ యు హర్డ్. ఎవడో చెప్పాడు, లేదా ఇది ఎక్కడో రాసింది, లేదా మా ఖురాన్లో రాసింది, లేదా మా బైబుల్లో రాసింది, మా గీతాలో రాసింది, లేదా అథారిటీ ప్రైమ్ మినిస్టర్ చెబుతున్నాడు, లేదా నంబర్ 1 సర్జన్ చెబుతున్నాడు, లేదా నంబర్ 1 గురువు, హెల్త్ గురువు చెప్తాడు, వినొద్దు. నేను చెప్తున్నాను వినొద్దు, నమ్మొద్దు. ఈయనేది చెప్తున్నాడు, నీళ్ళు తాగమంటాడు, అది చేయమంటాడు, ఇది చేయమంటాడు, నమ్మమాకండి. ఏం చేయాలి మీరు? మీరు దాన్ని కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ చేస్తూ, వెదర్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు యూ ఆర్ నాట్, ట్రై చేయండి. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్ వే ఆఫ్ ఎంక్వైరీ. సో వెన్ యూ షుడ్ డూ దిస్, వెన్ యూ ఫైండ్ దట్ ఎనీథింగ్ అగ్రీస్ అండ్ రీజన్. ఓకే, నీళ్ళు తాగడం అనేది రీజన్గా ఉంది, తాగటం వల్ల మనకు మంచిగా అనిపించింది, దానివల్ల మనకు మంచి బెనిఫిట్ కలిగింది, దానివల్ల మనకు ఫ్రీగా ఫీల్ అవుతున్నాము, బాడీ లైట్గా తెలుస్తుంది, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళటం వల్ల మంచిగా అనిపిస్తుంది, మధ్య మధ్యలో తినకుండా ఆపేయడం వల్ల బాగా ఉంది. ఇది ఎవరు అనలైజ్ చేస్తారు? మనమే చేసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఎస్. ఒక్కొక్కరు చెప్పండి, ఒక్కొక్కళ్ళు వాట్ ఆర్ దట్ యూ లెర్న్, కొత్తగా ఏం నేర్చుకున్నారు, కొత్తగా ఏం ఫాలో అవుతున్నారు, ఒక్కొక్కళ్ళు ఏదైనా చెప్పండి, ఒక్కొక్క పాయింట్. ఎనీబడి ఇంట్రెస్టెడ్? కొత్తగా మేము ఇది నేర్చుకున్నాము, దీనివల్ల మేము ఇట్లా మార్చుకున్నాము, లేదా మా ఫ్యామిలీలో ఇలా మార్చాము. సార్ ఇంతకు ముందు 3 times అలా ఈటింగ్ చేసేదాన్ని సార్. ఇప్పుడు వచ్చేసి 2 times అలా తింటున్నాను సార్. బాగా ఉంది సార్. అంటే ఎక్కువ బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే తినాలి అనే ఒక విషయం అయితే అర్థమైంది సార్ నాకు. వెరీ గుడ్, ఎక్సలెంట్. అది మీరే కాదు, మీ ఫ్యామిలీలో కూడా వాళ్ళకి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, అడగండి. ఒక ఇదిగా ఒక కటిసిగా అడగండి, తీసుకుంటారా అని. వాళ్ళు వద్దన్నారు అనుకోండి, వాళ్ళు బలవంతం చేయమాకండి, ఎమ్మడ పడమాకండి వాళ్ళు అమ్మట. లైక్ వెరీ గుడ్. ఇంకెవరు చెప్తారు నెక్స్ట్? నేను కూడా అంతే సార్. ఇంతకు ముందు అంటే మల్టిపుల్ టైమ్స్ తినేవాళ్ళం. మీరు చెప్పినట్టుగా అప్పుడప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మంచి ఏది ఉంటే అది కనిపిస్తే తింటా ఉండేవాళ్ళం. మధ్యలో కూడా నార్మల్ 3 times మీల్స్ కాకుండా అది కట్ డౌన్ చేసేసి ఇప్పుడు 2 times తింటున్నాము హంగర్ ఉన్నప్పుడే. ప్లస్ బౌవల్ మూమెంట్స్ ఒకసారి వెళ్తేనే ఓకే అని అనుకునే వాళ్ళం. ఇప్పుడు 2 times బౌవల్ మూమెంట్స్ కంపల్సరీ వెళ్తున్నాము. ప్లస్ వాటర్ ఇంటేక్ కూడా కరెక్ట్ గా ఎలా తీసుకోవాలి ఏంటనే తెలియదు, కానీ రోజులో తాగుతా ఉండేవాళ్ళము. కరెక్ట్ గా 4 liters ఇప్పుడు కంపల్సరీ తీసుకుంటున్నాం సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్. ఇది అంటే బేసిక్ కొంచెం కాన్షియస్ గా ఉంటున్నాము ఏం తింటున్నాము ఏంటి అనేది. ఎస్. చాలా మంది వినండి, ఇంకో ప్రాబ్లం వస్తుంది మీ అందరికి కూడా. ఏంటి 2 సార్లు తింటున్నావు, చక్కగా సన్నబడిపోతున్నారు, మీకు ఇట్లా చేయకూడదు, అది చేయకూడదు. చూడు, అంత బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. మొన్న ఒకటి ఎవరు రాశారు, బ్రేక్ఫాస్ట్ తినకుండా వాళ్ళకంటే హార్ట్ అటాక్లు వస్తాయంట. ఆ, తర్వాత ఎంతో సర్వే చేశారంట వాళ్ళందరూ. దానివల్ల హార్ట్ అటాక్లు వచ్చి లాంగ్ టర్మ్లో హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి అంటారు. ఎందుకని చెప్తారు? అది ఐడియా ఉందా ఎందుకని అలా న్యూస్ వస్తాయి? ఈ బ్రేక్ఫాస్ట్ తయారు చేసేటువంటి సీరియల్ కంపెనీ వాళ్ళు, వీళ్ళందరికీ ఏంటి, వాళ్ళు తింటే లాభమా తినకపోతే లాభం వాళ్ళకి? తింటేనే లాభం. మనం ఎన్నిసార్లు తింటే అది అంత లాభం. ఇప్పుడు తిన్న ప్రతిసారి అవును ఒక సార్, ప్యాకెట్ తింటేనే లాభం. ఓపెన్ చేస్తాం కదా, ఇంకొక కొత్త ప్యాకెట్ కొనుక్కోవాలి. సో దిస్ ఇస్ ఆల్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు ఇది అన్నీ వదిలేసేయండి. కామన్ సెన్స్, నేను చెప్పేది మనకు కామన్ సెన్స్, లాజికల్ థింకింగ్, ఫండమెంటల్స్, బేసిక్స్, ఇవి మనం కనుక కొంచెం టైం స్పెండ్ చేస్తే మనందరం ఏంటంటే అది దాటి వెళ్ళిపోయాం. ఇప్పుడు కూడా మనందరికి కూడా అది బేసిక్ నాలెడ్జ్ కావాలి. అందరూ ఏం చేస్తారు, తగ్గిపోతున్నారు, మీకు మంచిది కాదు అంటుంటారు అనమాట. మీరు అసలు మీ హెల్త్ బాగుందో లేదో ఎవరైనా బయట వాళ్ళు చెప్తారా, మీరు చెప్పాలా? హలో, మనమే మనమే చెప్పాలి సార్. చెప్పాలి. దేన్ని బట్టి చెప్పగలరు చెప్పండి? నాకు బాగా గుర్తు, మనమే. ఒకసారి
గుంటూరు వెళ్ళాను. గుంటూరు వెళ్తే ఒక ఆయన మీటింగ్ లాంగ్ టైం రోడ్డు మీద కనపడ్డాడు. వెంటనే నన్ను చూసి అసలు ఆల్మోస్ట్ ఈ వాజ్ క్రయింగ్ అనమాట. ఏంటి ఇట్లా అయిపోయావు, అసలు ఎలా ఉండేవాడివి, ఎలా తయారయ్యావు, అంతా అన్నాడు. ఏమైందన్న? లేదు చాలా తగ్గిపోయారు. అవును తగ్గిపోయాను, అవును అన్న. ఒకప్పుడు 11 ట్యాబ్లెట్లు వేసుకునేవాడిని, ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ లేదు. ఒక పని చేద్దాం మన ఇద్దరం, ఇక్కడ నుండి మన రైల్వే స్టేషన్కి పరిగెత్తుదాం, ఎవరు ముందెళ్ళి వస్తారో చూద్దాం అన్న. సైలెంట్ జంప్ అయిపోయాడు ఆయన. అంటే అదొక ప్రేమ, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. మీరు దాన్ని చాలా ఇది తీసుకోవద్దు. ఓకే, అవునవును, అవునండి, అదే వాళ్ళు అదే. అఫెక్షనేట్ గా చెప్తారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు ఎనరో ఇవన్నీ కాదండి, మీకు తెలియట్లేదు, తర్వాత ఒక ఏజ్ వచ్చాక ఇట్లా నేను చేయకూడదు ఏది చెప్తుంటారు అనమాట. ఏది ముందు చేయొచ్చు, అందరూ బ్యాండ్ వేయించుకోవచ్చు అనమాట. మీ అందరికీ నెక్స్ట్ క్లాస్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చేసినటువంటి సర్వే ఏంటి, వాళ్ళు వాళ్ళు ఒక పుస్తకం రాశారు. మీరు విన్నారా నా వీడియోలో? అన్న 128 పేజీల బుక్ ఒకటి ఉంది. అందులో ఎక్స్పర్ట్ కమిటీస్ అంట. నెక్స్ట్ మంత్ కూడా పెట్టాలి. వినండి బాగా వినండి. వాళ్ళు ఆ బుక్లో 128 పేజీల బుక్, పెద్ద పెద్ద డాక్టర్లు, డైటీషియన్స్ వీళ్ళందరూ కలిసి ఒక బుక్ రాశారు. అందులో దే హ్యావ్ గివెన్ 17 గైడ్ లైన్స్. 17 గైడ్ లైన్స్. ఏమేమి గైడ్ లైన్స్ ఉన్నాయి అందులో? ప్రెగ్నెంట్ ఉమెన్ ఎలా తినాలి, ఆ తర్వాత పాలిచ్చే తల్లిలు ఎలా తినాలి, ముసలోళ్ళు ఎలా తినాలి, పిల్లలకి ఏం పెట్టాలి, మీరేం తినాలి, మీరేం చేయాలి, అంతే, ఎప్పుడు ఎక్సర్సైజ్ చేయాలి, ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు అనే దాని మీద 17 గైడ్ లైన్స్. ఆ బుక్ ప్రింట్ తీసుకున్నాను నేను. ప్రింట్లో తీసుకునే ప్రతి ప్రతి సెంటెన్స్ అండర్లైన్ చేసి చదివా. మీకు ఒక విషయం చెప్తా, ఆ బుక్ చదివి ఎవరికి కూడా 99% ఎవరికి హెల్త్ రాదు. ఇది ఎట్లా చెప్తా, ఎలా అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. పప్పుచారు చేయడానికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ మీ అందరికీ తెలుసు కదా. సపోజ్ అందులో 2 ఐటమ్స్ చెప్పలేదు అనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ కారం కానీ, కారం గురించి కానీ, చింతపండు గురించి కానీ చెప్పలా. మీరు చేస్తే ఎలా ఉంటుంది పప్పుచారు? అది ఆ 2 ఐటమ్లు తెలియదు మీకు, వేయాలని తెలియదు, ఎంత వేయాలో తెలియదు, మిగతా అన్నీ తెలుసు. ఏమవుతుంది మీ పప్పుచారు? చెప్పగా ఉంటుంది, చెప్పగా ఉంటుంది. టేస్ట్గా ఉండదు, అవునా కదా? అవును. అలాగనే వీళ్ళు ఇచ్చిన 17 గైడ్ లైన్స్లో ఇంపార్టెంట్ 2 మిస్సింగ్. ఉమ్. నేను ఐ వాజ్ ట్రైంగ్ టు గెట్ హోల్డ్ ఆఫ్ ఐసీఎంఆర్లో ఒకరితో కాంటాక్ట్ చేశా, బాబు ఈ 2 కూడా యాడ్ చేయండి రా బాబు, మీరు ఈ 2 చెప్పట్లేదని. మీరు వినండి, ఆ వీడియోలు వినండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ అథారిటీ, వాళ్ళ దాని మీద చాలా వీడియోలు వచ్చినాయి, లేదా పొడి చేశారు, కుమ్మేశారని. సో మనకి క్లారిటీ ఇంపార్టెంట్. ఓకే, సార్ ఇంకెవరు చెప్తారు? సార్ చిన్న విషయం. చెప్పండి. సార్ చిన్న విషయం. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మాకు 3 పూటలు తినాలి అది ఇది అనుకోవడం, అంటే హంగర్కి క్రేవింగ్కి డిఫరెన్స్ తెలియకపోవడం. మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక మనిషి బరువు చాలా ఎక్కువ ఉండటం వల్ల వాడికి ఏమవుతుందంటే క్రేవింగ్ పెరుగుతుంది. క్రేవింగ్ పెరిగి వాడు తినేస్తూ ఉంటాడు. మీ ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి మేడం. ఇప్పుడు మనకి ఇంతకుముందు బాగా పూర్వం చెప్పేవారు ఫుడ్కి మధ్యలో ఏం తినొద్దని చెప్పి. ఇప్పుడు మళ్ళీ మీరు కరెక్ట్గా అదే పాయింట్లోకి మనం రావడం జరిగింది. అది వెరీ వండర్ఫుల్ పాయింట్. ఎందుకంటే మన మోడర్న్ పద్ధతులకు అలవాడి ఆఫీసులకు వెళ్తూ ఓకే బ్రేక్ఫాస్ట్ అనేది ఒకటి కొత్తగా మనం అలవాటు చేసుకుని కరెక్ట్ వాళ్ళకి కరెక్ట్. అనేక రకాల ప్రాబ్లమ్స్ మనం లోన్ అవడం జరుగుతుంది. ఇప్పుడు సి అది వీఆర్ క్రియేటింగ్ కొత్తగా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి వంటల ప్రోగ్రాంలు వస్తున్నాయి. వంటల ప్రోగ్రాంలో అవును. డిఫరెంట్ కాంబినేషన్లు ఇస్తున్నారు. ఈ కాంబినేషన్ తినే కొత్త రోగాలు వస్తాయి. డాక్టర్కే తెలియదు ఇదేందో కొత్త రోగం వీడికని. ఎందుకని? వీఆర్ డూయింగ్ ఆల్ దట్. సి హ్యూమన్. ఇప్పుడు చూడండి, ఒక మేక ఉంది. మేక మిలీనియర్స్ నుండి ఏం తింటుంది? గడ్డి తింటుంది. ఆకులు, బేసిక్గా ఆకులు తింటుంది. ఆకులు. అంతేగాని అదేం గ్రాడ్యుయేట్ అయ్యి ఫ్రూట్స్కి వెళ్ళాలి, అది ఫ్రూట్స్ తింటాం కానీ లేదన్నా వేరే దానికి వెళ్ళాల. దేవుడు ఇచ్చిన పెద్ద పొరపాటు ఏంటంటే మనకి ఇచ్చిన బుర్రని మనకే వాడుకుంటున్నాం. ఒక మంచి అద్భుతమైనటువంటి ఒక కార్టూన్ ఒకటి ఉందన్నమాట. ఒక ఆయన చెట్టు మీద కూర్చొని ఉంటాడు, ఒక బ్రాంచ్ మీద కూర్చుంటాడు. ఆ బ్రాంచ్కి అటేపు కట్ చేస్తాడు, చెట్టేపు కట్ చేస్తుంటాడు. ఒకవేళ అది కట్ చేశాడు అనుకోండి పడిపోతాడు, కట్ చేయలేదు అనుకోండి వాడు అన్సక్సెస్ఫుల్. అవునా కదా? వాడు చేసిన బొక్కే, చేయపోయిన బొక్కే. మనం అలా తయారయ్యాం. వీఆర్ ఆల్ డూయింగ్ దట్ సేమ్ అనమాట. నోయింగ్లీ అన్నోయింగ్లీ వీఆర్ గోయింగ్ ఆన్ డూయింగ్ మిస్టేక్ ఆఫ్టర్ మిస్టేక్ అనమాట. ఫస్ట్ మిస్టేక్స్ ఆపేయండి, స్లో కాదు, ఇమీడియట్గా ఆపేయండి. దినచర్య ఫాలో అవ్వండి. దినచర్య కూడా. ఇంకొక విషయం సార్, డాక్టర్స్కే ముందు ఏదైతే డయాబెటిక్ డాక్టర్ ఉన్నవాడికి వాడికే డయాబెటిక్, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే డయాబెటిక్, దానికే సమాధానం లేకుండా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు డయాబెటిక్ మెడిసిన్స్ అయితే ప్రిస్క్రైబ్ చేస్తారు తప్ప, బట్ వాడు డయాబెటిక్ తగ్గట్లేదు, రోగాలు తగ్గట్లేదు.
ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పిన పాయింట్స్ వల్ల నాకు క్యాచ్ బాగా ఏమైందంటే, నెంబర్ 1 లిజన్ యువర్ బాడీ. నీ బాడీ ఏం చెప్తుందో విను నెంబర్ 1. నెంబర్ 2 సిమ్టమ్స్ మనకి ఏవైతే బయటకు కనిపిస్తున్నాయో అవన్నీ కూడా రోగకారకాలే. బెల్లీ ఫ్యాట్ ఉంది నీకు, హెవీ వెయిట్ ఉంది నీకు, నడుస్తుంటే ఆయాసం వస్తుంది, ఓకే కాళ్ళు ఉబ్బుతున్నాయి, ఓకే ముఖం ఉబ్బింది, నిద్ర సరిగ్గా పడట్లేదు. ఈ లక్షణాలన్నీ మనం ఏమనుకుంటున్నామంటే అవి రోగ లక్షణాలు కాదనుకుంటున్నాం. జనరల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఈ లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు మీ పాయింట్స్ ద్వారా మాకు చెప్పింది ఏంటంటే ద ఫస్ట్ క్యాచీ పాయింట్ థింగ్ ఏంటంటే మొట్టమొదటి ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్, అరే బాబు ఇవన్నీ తప్పులే జరుగుతున్నాయి మర్చిపోకండి అని చెప్పడం జరిగింది. అందుకోసమే చాలా బాగా క్యాచ్ అయ్యింది మాకు. అది అందుకునే ఇవన్నీ కూడా ఫాలో అవడం జరుగుతుంది. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఏదైతే టెస్టులు ఉన్నాయో టెస్టులు అవసరం లేదు, టెస్టులు తీసుకుంటే చేసుకున్న కాడి నుంచి అనవసరమైన భయాలు వస్తాయి మీకు, చెయ్యొద్దు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ విషయం మీ దగ్గరికి వచ్చేటప్పటికి లేదు, ఒకసారి టెస్ట్ అయితే చేసుకుంటే నీ ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా ఉన్నాయో నీ పొజిషన్ నీకు తెలుస్తుంది. ఇప్పుడు రీసెంట్ గా నేను ఈ మధ్య ఒకటి చూశాను. ఒక ఆయన 300 కేజీలు వెయిట్ ఉన్న ఆయన్ని నార్మల్ పర్సన్ కింద తయారు చేయడం జరిగింది. సో 300 కేజీలు వెయిట్ ఉన్నవాడు నార్మల్ పర్సన్ గా చేశారు అంటే ఉంది, మెథడాలజీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ ప్రకారం అతన్ని నార్మల్ పర్సన్ కింద ఒక 50-40 కేజెస్ పర్సన్ కింద ఆయన హైట్ ప్రకారం చేయడం జరిగింది. సో మనం అవన్నీ మర్చిపోయి మీరు ఆ కార్టూన్ ఒకటి ఇచ్చారు కదా, అది బెస్ట్ సూటబుల్ ఫర్ ఎవ్రీబడి నిజంగా. సో మీలాంటి వాళ్ళు చెప్పడానికి ముందుకు వచ్చిన మాకు టైం లేదు మాదేదో మేము ఇలాగే లాక్కుంటూ పోతాం తప్ప మేము వినే ప్రసక్తి లేదు అన్న టైప్లో జనాలు అందరూ తయారవుతూ ఉంటారు అనమాట. సో ఇది నిజంగా మాకు చాలా బాగుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చూపించాలి, మేము మారి చూపించి మొత్తం దీన్ని మేము ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం, అంతకంటే ఏం కాదు. వెరీ గుడ్. వినండి, మనందరం ఎందుకు మారం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తే, జుంజున్వాలా విన్నారా పేరు? జుంజున్వాలా గారి పేరు స్టాక్ బ్రోకర్ అనమాట, నెంబర్ 1. అవును. ఆయన కోట్ల ఆస్తుంది. కానీ ఆయన ఫ్యూ ఇయర్స్ ఆయన ఓవర్ వెయిట్ ఉన్నాడు, డయాబెటీస్ ఉంది, ఆ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ అట, దానికి హార్ట్ ప్రాబ్లము, వీటన్నిటితో ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాలు లాస్ట్లో వీల్ చైర్లో ఉన్నాడు. ఆయన పిలిస్తే ఏ కంట్రీ నుండి ఏ డాక్టర్ అయినా వచ్చి చేయగలడు. కానీ ఆయన ఎందుకని మారలేదంటారు? ఆయనకి నాలెడ్జ్ లేదా? ఆయనకి తెలుసు, ఆయనకి తెలుసు, అయినా ఎందుకు మారలేదంటారు? ఎవరు చెప్తారు ఆయన విషయం? అర్థమైందా క్వశ్చన్ మీకు? అదే సార్, అలవాట్లకి బానిస అయిపోవడం కూడా అనుకుంటున్నాను నేనైతే. ఆయన అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఇంకా ఓకే అలవాట్లు బాగాలేదు. ఆయన తెలుసండి, అంత తెలివైన ఆయన అంత ఘోరంగా హెల్త్ పెట్టుకొని ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నాడు? కర్మ సార్, ప్రారంభ కర్మ. ఎగ్జాక్ట్ గా ఆదిత్య గారు చెప్పారు రండి. మనందరికి ఒకప్పుడు 2000 ఒకసారి టీవీ పొద్దున ఆఫీస్కి వెళ్ళే ముందు టీవీ పెడితే మంత్రి రాజు గారు చెప్తాడు అనమాట. ఆయన రోజులు 5-6 సార్లు నీళ్లు తాగాల, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి అనగానే వెంటనే టీవీ ఆపేసి మా ఆవిడ మీద ఎగురుతున్నా, వీడికి ఏం పని లేదా, నీళ్లు తాగిచ్చి బాత్రూమ్కి వెళ్తున్నా, ఆఫీస్కి వెళ్ళే పని లేదా, వాట్ నాన్ సెన్స్ ఈజ్ దిస్ అనే ఫోన్ కట్ చేసి వెళ్ళిపోయారు. ఐ మీన్ టీవీ. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు 10-20 ఏళ్ళ తర్వాత బుక్ ఒకటి చదివి అది ఫాలో అయ్యా మీకు. ఐ వాంటెడ్ టు షో యూ దాట్. మన ఏంటంటే మన లైఫ్ ఈజ్ లైక్ దాట్. మనం ఎప్పుడు మారుతాం? కానీ ఆయన కూడా ఇప్పుడు ఏయో ఫుడ్ సజెస్ట్ చేస్తున్నారు కదా సార్, డిఫరెంట్ డైట్స్ పెడుతున్నారు సార్ ఆయన కూడా. చూడండి, కరెక్ట్, ఇది చూడండి, రాంగ్ డైరెక్షన్. ఐ వాజ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్. ఎప్పుడైతే మనం రాంగ్ డైరెక్షన్ ఉంటామో కన్ఫామ్ గా రాంగ్ డైరెక్షన్ వెళ్తాం. ఇది టూ బిజీ చూసాం మనం. ఇది చూడండి, దిస్ బుక్ 75 రూపీస్ పెట్టి కొన్నారండి ఈ బుక్ అప్పుడు 2014 జనవరిలో. ఇది ఆయన డివిడీలు, ఆయన ఒక 63 డివిడీలు ఉన్నాయి. ఒక్కొక్క డివిడీ 5 hours రన్ అవుతుంది అనమాట. అన్ని డివిడీలు. కామెడీ ఏంటంటే ఈ డివిడీలు నేను చూస్తే అందులో 13 డివిడీలు పనిచేయాల. నేను వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు అన్నారు, అదేంటి సార్ అలా అంటారు, ఒక్కడు కూడా కంప్లైంట్ చేయలేదు అన్నాడు. కరెక్ట్ సార్, ఎవరు కంప్లైంట్ ఎందుకు తీసుకెళ్ళి బీరోలో పెట్టుంటారు వాళ్ళందరూ, నేను చూశాను, ఈ మార్చండి అని చెప్పి వాళ్ళకి. తర్వాత మార్పించా. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. 1904 చూడండి, డిఫరెన్స్ అప్పటికే తెలిసిపోయింది. ఐ వాజ్ టేకింగ్ స్ప్రౌట్స్ అప్పుడు. సో పాయింట్ ఏంటంటే మనకి టైం వస్తేనే మారతాం. నా ఉద్దేశం మీ అందరికి టైం వచ్చింది, మనందరికి ఒక టైం వచ్చింది. వీఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు మన గ్రూప్ లో చేరినటువంటి 80 మంది చేరిన ఇవాళ ఎంతమంది ఉన్నారు? ఒక 20 మంది ఉన్నారు. 23 మంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆల్ ఆఫ్ యూ, మీరందరూ కూడా టీచర్లు అవ్వాలా. యూ షుడ్ బి ఏబుల్ టు టీచ్ అదర్స్, గైడ్ దెమ్.
మన గ్రూప్లో లాస్ట్ టైం ఒక ఆమె స్నేహ గారు అని నౌ షీఈస్ డూయింగ్ ఇట్. తను గ్రూప్లో పెట్టాను చూడండి, ఆమె క్రియేట్ చేసింది ఈ 30 వెల్నెస్ సీక్రెట్స్. రావు సార్ ఏదో అని పెట్టింది. అవన్నీ అవసరం లేదమ్మా, మీ పేరు పెట్టుకోండి. ఇది ఎవరు చెప్పారని పాయింట్ కాదు, మీరు కూడా చెప్పొచ్చు అందరూ. ఈ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీకు ఎవరికైనా పంపిస్తా, మీరు అందరు నలుగురు చెప్పండి, నేర్పించండి, ఫాలో అవ్వండి. ఎస్, ఎనీ అదర్ డౌట్స్? అందరూ చూడండి, బేసిక్ గా చాలా సింపుల్. ఎందుకంటే ఎప్పుడైతే ఏది బాగా సింపుల్గా ఉంటుందో దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. చూడండి, మనం అందరం ఏమనుకుంటాం, ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నారు మీ అందరికీ ఏమైనా ఐడియా ఉందా? నాకు ఐడియా, కాంటాక్ట్లో ఉంటాడు రెగ్యులర్గా. ఐ కెన్ కాల్ హిమ్ ఎనీ టైం. మీరు అందరూ ఎదుగుతుంటారు, తిరుపతి పరిగెత్తుంటారు, ఆడ పరిగెత్తుంటారు, ఎరుగు పరిగెత్తుంటారు. బట్ ఈజ్ ఎట్ మై బెక్ అండ్ కాల్. వై? ఎక్కడున్నాడు దేవుడు? ఎవరు చెప్తారు? ఐడియా ఉందా ఎవరికన్నా అడ్రస్? మన శరీరమే. మన శరీరం. ఇంకేమి? చూడండి, దేవుడు అంటే అద్భుతం, ఆశ్చర్యపరిచేది. మనకు నేచర్లో ప్రతిదీ ఆశ్చర్యపరిచేది. చూడండి, ఒక పువ్వు వచ్చింది అనుకోండి, ఎంత అద్భుతంగా ఆ చెట్లో నుండి ఆ పువ్వు వచ్చింది, దానిలో మంచి మంచి స్మెల్ వస్తుంది. ఆ డిజైన్ చూడండి. సార్ మాది సెషన్ టైం అయిపోయింది సార్. ఓకే, ఆల్ 28 రైట్, మెంబర్స్ ఆల్ కాల్ రైట్, జాయిన్ awesome. అవుతుంది. అయిపోతున్నారు. Yeah, we close up. Thank you very much, friends. Thank All you, the very sir. best. Yeah. థ్యాంక్ యూ.